ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించేది. కానీ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు విరుద్ధంగా ఉంది? ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు కాన్పులు చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే అంటూ కాన్పుకు వచ్చిన కుటుంబ సభ్యులు వాపోయారు. ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగానే కాన్పులకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రత లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించేది. కానీ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు విరుద్ధంగా ఉంది? ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు కాన్పులు చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందేనంటూ కాన్పుకు వచ్చిన కుటుంబ సభ్యులు వాపోయారు. ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగానే కాన్పులకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రత లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల కష్టాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో అక్కడ అంటే సిబ్బంది అయితే నిర్వాహకం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు వాంటెడ్ చేస్తున్నారా లేకపోతే వృత్తిరీత్యా వాళ్ళ బాధ్యత విస్మరిస్తున్నారా తెలియదు. కానీ పైసలు లేనిదే పేషెంట్ ని ముట్టుకోని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సంపత్ మనకు. ఎందుకంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏదైతే ఈ రోజు జరిగిందో, ఒక గర్భిణీ స్త్రీ నిండు గర్భిణి కాన్పు కోసం వస్తే డబ్బులు ఇస్తేనే కాన్పు చేస్తాం అనే ఒక కండిషన్ పెట్టడం, షరతు పెట్టడం చాలా విస్మయం కలిగిస్తుంది. అంటే బాధిత గర్భిణీ తరపున బంధువులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసి నిరసన కూడా తెలియజేశారు. ఇలాంటి ఘటనల్లో తరచుగా జరుగుతూ ఉన్నా కూడా ఉన్నతాధికారులు అంటే పర్యవేక్షించాల్సిన లేదా మానిటరింగ్ చేయాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం చాలా దారుణము. అంటే గత ప్రభుత్వంలో నాడు నేడు అని కొన్ని వందల కోట్లు ఆసుపత్రుల డెవలప్మెంట్ కోసం వెచ్చించి వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు పేదలకు అందాలని ఒక సదుద్దేశం పెట్టినా కూడా ఈ రోజుకి అవి అందుబాటులో రావట్లేదు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు మాక్సిమం అంటే 100కి 100 మంది కూడా ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకుని అక్కడ ఉన్నంత ఇంట్రెస్ట్ ఇక్కడ చూపకపోవడం వల్ల పేదలు మెరుగైన వైద్యానికి అర్హులు కాలేకపోతున్నారనేది తెలుస్తా ఉంది సంపత్ మనకు. అయితే ఈ రోజు జరిగిన ఈ విషయం అంటే గర్భిణులు డబ్బులు ఇస్తేనే కాన్పులు చేస్తామనేది అయితే చాలా శోచనీయము. ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి మార్పు పోవాలి, అంటే ఇలాంటిది అలవాటు పోవాలి, మార్పు రావాలనే ఒక నినాదం అయితే మనకు కనిపిస్తా ఉంది. అంటే ఈ ప్రభుత్వంలోనైనా కనీసం అంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అంటే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ప్రభుత్వ వైద్యశాలలో అంటే ఆశ్రయించిన పేదలకు తక్షణమే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం సంపత్. ఓకే బసవరాజ్, కాన్పుకు వచ్చిన మహిళల నుండి పెద్ద మొత్తంలో ముడుపులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అక్రమార్కులు ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క కాన్పుకి సంబంధించి? అదేవిధంగా ఈ ఘటనపై బాధిత మహిళలు ఏమంటున్నారు? బాధిత మహిళలు అయితే డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. బట్ బాహాటంగా అంటే ఫిగర్ అంటే ఇన్ని వేలే తీసుకుంటున్నారని చెప్పట్లేదు. దానికి కొంతమంది మధ్యదారులను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అంటే ఇక్కడ ఇంకో విషయం సంపత్, ఏదైతే ఒక గర్భిణీ స్త్రీ వచ్చినట్లయితే డబ్బులు వీళ్ళు ఏ విధంగా రాబెట్టాలని ఒక ఆలోచన ఉంది. కానీ తక్షణమే ఆమెకు కాన్పు చేసి ఆ తల్లి బిడ్డని ఆరోగ్యంగా ఉంచుదామనే ఆలోచన అయితే కనిపించటం లేదు. ఇందుకోసం డబ్బులు ఎలా లాగాలని చెప్పేసి ఒక్కోసారి అంటే గర్భిణీ స్త్రీకి బీపీ ఎక్కువ ఉందని లేదా ఉమ్మినీరు ఉండాల్సిన స్థాయిలో లేదని ఈ రకంగా భయపెట్టి మీరు లేదు ఇంకా వాళ్ళు కొంచెం మొండిగా వేస్తే మెరుగైన వైద్యం కోసం కర్నూలు వెళ్ళండి అట్లా రెఫర్ చేయడం వల్ల అక్కడ గర్భిణీ స్త్రీల తరపున వచ్చిన బంధువులు వాళ్ళు కావచ్చు, అంటే సుదూర ప్రాంతం అంటే దూరంగా మనం వెళ్ళలేము, ఏదైనా అంత కొంత ఇచ్చుకుంటామనే యాంగిల్లో వాళ్ళు రాజుబడి డబ్బులు ఇచ్చుకునే పరిస్థితికి ఈ వైద్య సిబ్బంది దిగజేర్చారు. ఈ కారణంగా అంటే అక్కడ డిమాండ్ ని బట్టి సిచ్యువేషన్ బట్టి అంటే మనకు అంటే ప్రాథమిక సమాచారం మనకు అందిన దాన్ని బట్టి 5 నుంచి 10 వేలు కూడా తీసుకొని ఒక్కోసారి డిమాండ్ బట్టి 20-30 వేలు కూడా లాక్కొని
ఈ కాన్పులు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది సంపత్ మనకు. ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.